సెల్ ఫోన్ అపహరించిందనే అనుమానంతో అకారణంగా 10 ఏళ్ల బాలికను వాతలు పెట్టి హింసించడం అమానవీయ సంఘటన అని, బాధిత బాలిక బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుందని, ఆమెకు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో కలెక్టర్ ఆనంద్తో కలిసి బాలికను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. బాలిక ఆరోగ్య స్థితిగతులను ఆమె వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలిక త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం కాకర్ల దిబ్బలో సెల్ ఫోన్ దొంగలించిందని అనుమానంతో బాలికను పక్కింటి వారు వాతలు పెట్టి హింసించడం అత్యంత క్రూరమైన చర్య అని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి వెంట స్థానిక నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్టు ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి హేనా సుజన్ తదితరులు ఉన్నారు. గిరిజన బిడ్డ వాళ్ళ కుటుంబంలోనే పాప ఫోన్ గురించి ఏదో తగువచ్చి చాలా దారుణంగా పాప ఒళ్ళంతా కాల్చేశారు. చాలా బాధనిపించింది. 10 ఏళ్ల పాప ఒళ్ళంతా గాయాలతో చాలా బాధనిపించింది. అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించడం, అలా ట్రీట్మెంట్ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ జాయిన్ చేశారు. పాపను చూసాం. మా తరపు నుంచి ఐటీడీఏ తరపు నుంచి ఒక 50,000 రూపాయల పాపకి ఇస్తున్నాము. అలాగే ఆ పాపను తరువాత ఫర్దర్గా చదివించడానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో పెడతాం. పాప చక్కగా చదువుకున్న తర్వాత పేరెంట్స్ ఎక్కడున్నప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ముందైతే పాప భయం నుంచి కొంచెం తేరుకుంది. డాక్టర్ గారు చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి పాప కొంచెం మాట్లాడుతోంది. నిన్నటిదాకా చాలా భయపడేదని చెప్పారు. అంటే మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనిపించింది నాకు. మానవత్వం లేకుండా పిల్లలకి కాల్చేయటం, కొట్టేయటం అనేది అంటే కన్న తల్లిదండ్రులుగా అది మనం చేయలేం. అలాంటివి కూడా చేస్తున్నారు. మానవత్వం పోతుంది అని చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు. ఖచ్చితంగా చట్టం ఉంది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవడానికి మేమైతే ట్రైబల్ వెల్ఫేర్ రెడీగా ఉంది. బాధ్యత తీసుకుంటాం. అమ్మాయిని ఎక్కడ చదివించాలన్నా మా స్కూల్లో చక్కగా చదివించి అమ్మాయిని ప్రయోజకురాలు చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్యంగా ఇలా జరిగిందనగానే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అమ్మాయిని చూసి వస్తామని చెప్తే ఖచ్చితంగా అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా మనం చేద్దామని ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్యపరంగా అమ్మాయికి ఏం కావాలన్నా మనం చేద్దామని లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా తరపు నుండి వచ్చి మేము చూసాం. అమ్మాయి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం. అమ్మాయికి రక్షణ కల్పిస్తాం. థ్యాంక్ యూ. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.